జనరల్‌గా ఏంటంటే సివిల్స్ అనేటువంటిది ఆర్ట్స్ రిలేటెడ్. అండ్ మీరంతా చదివిందంతా కోర్ రిలేటెడ్‌గా సబ్జెక్ట్స్ చూసాం. టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. సో పారాడైమ్ షిఫ్ట్ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎందుకంటే మీరు చదివిన మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ 5-6 ఇయర్స్ మొత్తము మీరు చదివింది ఏంటంటే ఒక టెక్నికల్ లైక్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ కానివ్వండి, ఏవైతే గేట్ ఎగ్జామ్ రిలేటెడ్ ఉంటాయో అవి చదువుతూ, ఓ పక్క మళ్ళీ వెంటనే ఈ షిఫ్ట్ అనేటువంటిది ఎలా అడ్జస్ట్‌మెంట్ అనేటువంటిది జరిగింది సార్? ఇంత డైనమిక్ చేంజ్ ఎలా రావాలనుకున్నారు మీరు ఈ యొక్క కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో? వాట్ మేడ్ యూ? నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ ఉండడం వల్ల ఎంటెక్ ఈవెన్ నేను ప్రస్తుతం పిహెచ్డి కూడా చేస్తున్నాను ఎన్ఐటి వరంగల్ ద్వారా. 2.5 years అయింది నేను జాయిన్ అయ్యి. గుడ్. స్టార్టింగ్లో ఫ్యామిలీలో రిలేషన్స్లో ఎవరు గైడెన్స్ ఇవ్వకపోవడం వల్ల అసలు ఏం చేయాలి, లైఫ్ గోల్ ఎలా నిర్ణయించుకోవాలి, ఏ కెరియర్ చూజ్ చేసుకోవాలో తెలియలేదు. దానివల్ల నేను ర్యాండమ్గా అన్ని ఎగ్జామ్స్ రాసేవాడిని. ఏది పడ్డా గేట్ కావచ్చు, బ్యాంకింగ్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అలా కొన్ని వందల ఎగ్జామ్స్ రాసుంటాను స్టార్టింగ్ కెరియర్లో. అలా నన్ను ఫస్ట్ టైం ఒక రైల్వే జాబ్ వరించిన తర్వాత ఆ తర్వాత డిసైడ్ అయ్యాను మల్టిపుల్ ట్రాక్స్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి, ఏదో ఒకటే చూజ్ చేసుకోవాలి. దాని తర్వాత టెక్నికల్ ఫీల్డ్లో ఆల్రెడీ కొద్ది నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను కాబట్టి త్రూ గేట్ పైనే ఫోకస్ చేశాను. అలా 2017-18లో నేను గేట్లో మంచి స్కోర్ తెచ్చుకొని పిఎస్సిలో ఎంపికాను. దాని తర్వాత ఎన్టీపీసీలో జాయిన్ అయిన తర్వాత నా కొలీగ్స్లో చూస్తూ నా ఎన్విరాన్మెంట్ మొత్తం చేంజ్ అయిన తర్వాత ఒక సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడొచ్చని ఊహించుకొని నా సిలబస్ కష్టపడడం వల్ల నేను అది చేయగలుగుతానని సిలబస్ చూసి నేను సివిల్స్కి సన్నద్ధమయ్యాను. ఇప్పటి వరకు నా 7 అటెంప్ట్లో 5 సార్లు ప్రిలిమ్స్లో సక్సెస్ అయ్యాను. కాకపోతే మెయిన్స్లో ఎక్కడో ఒక వెలికిత వల్ల నేను అక్కడ ఆగిపోతున్నాను. మేబీ ఆ దేవుని ఇది ప్రయత్నిస్తున్నాను. ఈ సివిల్ సర్వీస్ మెయిన్స్ క్లియర్ చేసి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను.